తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. డిప్యూటీ వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్న జడా శ్రవణ్ కుమార్, యూట్యూబర్ రావణ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ జనసేన మహిళా నేత దిరిసిన ఫాతిమా రాణి ఆధ్వర్యంలో నల్లజర్లలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. చేతిలో సిలువ పట్టుకుని నల్లజర్ల రోడ్డుపై ఫాతిమా రాణి చేసిన నిరసన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. నల్లజర్ల పోలీస్ స్టేషన్లో నిందితులపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన జనసేన శ్రేణులు అక్కడి నుంచి దీక్ష వేదిక వరకు సిలువతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా పవన్ పై బురద జల్లుతున్న వారిని తక్షణమే అరెస్టు చేయాలంటూ ఫాతిమా రాణి మౌన దీక్షకు దిగారు. నమస్కారం. ముందుగా ఈ రోజు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి, అలాగే బడుగు బలహీన వర్గాల నాయకుడు వంగవీటి రంగా గారికి జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాను. మన గోదావరి జిల్లాలంటేనే ప్రశాంతతకి మంచికి మారుపేరు. అట్లాంటి గోదావరి జిల్లాలో అన్ని మతస్థులు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తున్నారు. కానీ ఇలాంటి జిల్లాల మధ్య మత మరియు కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ మధ్య ఏలూరులో జరిగిన బహిరంగ సభలో జడా శ్రావణ్ కుమార్ ఇంకా ప్రశ్నరావణ్ వీరిద్దరూ కూడా కులాలు మతాలను విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మన జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ, అలాగే జనసేన పార్టీని విమర్శిస్తూ వాళ్ళు చేసిన విమర్శలు మన జనసైనికులందరినీ తీవ్రంగా బాధ కలిగిస్తున్నాయి. అలాగే జడా శ్రవణ్ ఇంకా ప్రశ్నరావణ్ని నేను ఒకటే అడుగుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ప్రకారం మనందరికీ కూడా రైట్ టు స్పీచ్ అని ఒక ప్రాథమిక హక్కు ఉంది. రైట్ టు స్పీచ్ అంటే ఏంటి? రైట్ టు అబ్యూజ్ అనా? అంటే మీకు ఇష్టం వచ్చినట్లు ఎవరినైనా ఏదైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడొచ్చనా అర్థం? మాట్లాడే హక్కు ఉంది కదా అని, ప్రశ్నించే హక్కు ఉంది కదా అని మతాల మధ్య కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే మాత్రం మేము ఎవరం కూడా చూస్తూ ఊరుకోము. ఇంకా వీళ్ళిద్దరూ కూడా పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్తూ ఉంటారు కదా. బైబిల్ గ్రంథం ప్రకారం ఒక సామెతల గ్రంథం ఒకటే చూసుకున్నట్లయితే ఎవరైతే సహోదరుల మధ్య విద్వేషాలు, ఎవరైతే గొడవలు పెడతారో వారంటే యెహోవాకి హేయులు అనే విషయం మీకు తెలీదా? ఎవరైతే ఇలాంటి గొడవలు పెడుతున్నారో సమాజాన్ని, వాడి దేవుడి క్షమించరని మీకు తెలీదా? అలాగే ఇంకా చివరిగా నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైతే కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రం మేము ఎవరం చూస్తూ ఊరుకోము. మా జన సైనికులంతా ఒక్కటై మీ మీద ఉమ్మేస్తే ఆ ఉమ్ము ప్రవాహంలో మీరందరూ కొట్టుకుపోతారు. అది మీరు తెలుసుకోవాలి.